రైట్ ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు మనం చూసుకున్నట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ప్రధానంగా బ్యానర్ చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టిన అంశానికి సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా వార్త తెలంగాణ మీ అయ్య జాగీర్ అంటే పక్కా బరబ్బర్ చెప్తాం, మా అయ్య జాగీర్ అనే సమాధానం యావత్ తెలంగాణ సమాజం చెప్తున్నటువంటి సందర్భం సంబంధించి వార్త చూడొచ్చు క్లియర్ కట్గా. ఏదైతే ఆయన ఏమన్నారనే విషయాలు కొన్ని చూసుకున్నట్టయితే తెలంగాణ ఏమైనా పాకిస్తానా పాలస్తీనా అంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. ప్రధానంగా ఇక రాష్ట్రానికి రావాలంటే పాస్పోర్ట్ తీసుకోవాలన్నా ఏదైతే గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ అంశానికి సంబంధించి మాట్లాడాడు. సేమ్ అంటే గత పాలకులు ఎట్లా మాట్లాడారో ఈయన కూడా అట్లనే మాట్లాడారని చెప్పేసి అనుకోవచ్చు. ప్రధానంగా ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా ప్రమాదం అట, ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణలో ఎందుకున్నారంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అలాగే గోండులకు బోర్లేయించిన గద్దరన్నకు బండి కొనిచ్చిండంట, రాష్ట్ర విభజనకు కాదు విభజన తీరును వ్యతిరేకించిన అంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. తెలంగాణలో తిరుగుతాం, ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామంటూ ఆయన చెప్పాడు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇవి. 12 ఏళ్ళైంది తెలంగాణ వాళ్ళు ఇంకెప్పుడు బాగుపడతారంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు ఇక్కడ. రైట్, ఇక యావత్ తెలంగాణ సమాజం ఏం చెప్తుందనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా బరాబర్ మా అయ్య జాగిరి తెలంగాణ అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. కౌంటర్గా ప్రధానంగా రేవంత్ స్క్రిప్ట్, బాబు డైరెక్షన్, అలాగే పవన్ యాక్షన్ చేశాడంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. మరో డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపారు మరొకసారి అంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. పచ్చని తెలంగాణపై మళ్ళీ విచ్చుకుంటున్నటువంటి కుట్రల కత్తులు, జాతీయవాద ముసుగులు, ఆత్మగౌరవంతో ఆటలు, గురు శిష్యుల కనుసన్నల్లోనే పవన్ కళ్యాణ్ కుప్పిగంతులు అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. కాంగ్రెస్ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే డ్రామాలు ఆడుతున్నారంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. బాబు తెలుగు జాతి వ్యాఖ్యల వెనుక దురాక్రమణ కుట్ర, ఏదైతే మొన్న ఏదైతే మహానాడులో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అంతకుముందు వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, తెలుగు జాతి అంతా ఒకటే అని చెప్పేసి బాబు సన్నాయి నొక్కులు నొక్కితే దానికి ఇప్పుడు ఈ రకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం మొత్తానికి అంతా తెలంగాణ అస్తిత్వాన్ని ప్రబోధంలోకి నెట్టేలా పథక రచన చేశారనడానికి ఇవే వీళ్ళ వ్యాఖ్యల ఉదాహరణలు అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వీస్తున్నటువంటి విష పవనాలు ఎవరి ప్రయోజనాల కోసం అంటూ కూడా యావత్ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నటువంటి అంశం చూడవచ్చు. ప్రధానంగా రైట్, ఇక్కడ ఇంకొంత డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. గమనించి తెలంగాణ అంటూ కూడా ముందు కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టిర్రు, పాలమూరు రంగారెడ్డిని ఆపేసిర్రు, మన కృష్ణా గోదావరి నీళ్లను కూడా కిందికి వదిలేసేలా చేసిండ్రు, మళ్ళీ ఏపీ అధికారులు వచ్చి ఇక్కడ తిష్ట వేసిండ్రు, ఆంధ్ర బనకచర్లకు రేవంత్ సర్కారు రూపాయికారి అంగీకారం తెలిపేలా కథ నడిపినరు, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని బీరాలు పలికినోళ్ళు ఆంధ్ర నేతలకు సద్దులు కడుతున్నారు, ఇక్కడి సాంస్కృతిక వైభవాన్ని మస్కబర్చేలా అస్తిత్వ చిహ్నాలను చిన్నాభిన్నం చేసిండ్రు, తెలంగాణ తలని మార్చిండ్రు, అక్కడే అసలు కథ మొదలైంది. ఏదైతే జరుగుతున్న పరిణామాలకు సంబంధించి యావత్ తెలంగాణ సమాజం కూడా గమనించాలంటూ కూడా నమస్తే తెలంగాణ యావత్ తెలంగాణ సమాజానికి సూచన చేస్తున్నటువంటి అంశం క్లియర్ కట్గా చూడొచ్చు. ఈ 2.5 సంవత్సరాలుగా ఏం జరుగుతుంది తెలంగాణ అనే అంశం సంబంధించి ఇక్కడ ప్రస్తావిస్తున్నటువంటి అంశం. ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ టైంలో ఏ నోరు కూడా మెదపలేదు, ఏ నోరు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలుగా ఇంత గట్టిగా ఎందుకు విమర్శలు వస్తున్నాయి, ఎలా మాట్లాడుతున్నారు అనేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదను చూసి ఆంధ్ర నేతలు మళ్ళీ రంగప్రవేశం చేసిండ్రు. మోకా దొరికితే చాలు తెలంగాణ మీద మాట్లాడు మొదలైంది, విషం కక్కడం నిమిషం కూడా ఆగలేదు. అలాగే మహానాడు పెట్టి తెలంగాణ మీద ఏడుస్తారు, అసలు తెలంగాణ పదమే డిక్షనరీలో లేదంటారు. ఎన్టీఆర్, రోషియా, బాలసుబ్రహ్మణ్యం సమైక్య ప్రముఖుల విగ్రహాలు హైదరాబాద్ గట్టపై మళ్ళీ మొలిచాయంటూ కూడా ఆలోచించు తెలంగాణ సమాజం అంటూ కూడా చెప్తున్నటువంటి అంశం. తెలంగాణ బుద్ధిజీవులపై, ఉద్యమకారులపై వేధింపులు మొదలైనాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, అలాగే పాసం యాదగిరి వంటి వారిపై, జర్నలిస్టులపై ఆంధ్రలో కేసులు నమోదైనాయి. ట్రోల్ ఆర్మీతో తెలంగాణ నేతలపై బూతులు తిట్టిస్తున్నారు. శుద్ధ సమైక్యవాది చంద్రబాబు మళ్ళీ తెలుగు జాతి రాగం అందుకున్నాడు. బద్ధ వ్యతిరేకి అయినటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణను మళ్ళీ నిర్మిస్తానంటున్నాడు. అమరావతిని గాలికి వదిలినటువంటి ఆంధ్ర నేతలు హైదరాబాద్ను ఉద్ధరిస్తారట. ఏంటిది తెలంగాణ సమాజం ఆలోచించాలంటూ కూడా చెప్తున్నటువంటి అంశం. మేలుకో తెలంగాణ అంటూ కూడా మరొక సూచన చేస్తుంది. యావత్ తెలంగాణకి నమస్తే తెలంగాణ. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఎవరైనా శుభాకాంక్షలు చెప్తారు, పుట్టినరోజు నాడు చిరకాలం వర్ధిల్లుమని కాంక్షిస్తారు. కానీ జనసేనని జగడానికి దిగినట్టే మాట్లాడిండు. ఇక్కడ తలదాచుకుంటూనే
తల బిరుసు చూపించాడు. తెలంగాణ ఎవడి జాగీరంటూ ప్రశ్నిస్తున్నాడు. యావత్ తెలంగాణ సమాజం ఆలోచించాలి, మేలుకో తెలంగాణ అంటూ కూడా చెప్తున్నటువంటి అంశం. పుష్కరం తర్వాత పరాయి శక్తులు ఎందుకు మళ్ళీ తెలంగాణ మీద పడ్డాయి? కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఎవరైనా ఈ సాహసం చేసిండ్రా? 10 ఏళ్ళు ఇటు తొంగి చూసిండ్రా? బీఆర్ఎస్ పక్కకు జరిగి 2 ఏళ్ళు కాకుండానే మళ్ళా కుట్రల నాగులు చుట్టుముడుతున్నవెందుకు? ఎవరి ఇచ్చినటువంటి అలుసు ఇది అంటూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి అంశం క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే ఇక్కడ చూడొచ్చు, కాంగ్రెస్తో ఫిక్సింగ్తోనే పవన్ డ్రామాలంటూ కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే కుట్రలు జరుగుతున్నాయి, అలాగే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే సహించమంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం. 60 ఏళ్ళు దోచుకున్నది చాలదా అంటూ కూడా దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించినటువంటి అంశం కూడా చూడొచ్చు. మీ ఏజెంటు పాలిస్తేనే ఇలా ఉందంటే ఇక మీరే పాలిస్తే దొంగ చేతికి తాళం చెవి ఇచ్చినట్టే అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి అంశం చూడొచ్చు. కేసీఆర్ అధికారంలో లేరనే ఆగడలు చేస్తున్నారంటూ కూడా వేముల ప్రశాంత్ రెడ్డి కూడా చెప్పినటువంటి అంశం. పవన్ క్షమాపణ చెప్పాల్సిందంటూ కూడా దేవిప్రసాద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ కూడా డిమాండ్ చేసినటువంటి అంశం చూడొచ్చు. జనసేనాని కాదు భజన సేనాని, ఆత్మగౌరవ నేలపై నిలబడి అహంకార ప్రదర్శన అంటూ కూడా యావత్ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ప్రజా ఆకాంక్షను అవమానించినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం, ప్రెస్ మీట్ పేరిట విద్వేషాన్ని వెళ్ళగక్కినటువంటి పవన్ కళ్యాణ్, అలాగే పనిగట్టుకొని ప్రాంతీయ ఉద్రిక్తతలు రెచ్చగొడతారంటూ కూడా యావత్ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. దానికి సంబంధించి క్లియర్ కట్గా ఇక్కడ వార్త చూడొచ్చు. రైట్, ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ప్రధానంగా పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల పాలవుతుందంటూ కూడా దీనికి సంబంధించి వార్త చూడవచ్చు. ఏదైతే మంగళవారం తెలంగాణ భవన్లో జరిగినటువంటి రాష్ట్ర అవతరణ వేడుకల్లో జానపద కళాకారులను సత్కరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే నేతలు పన్నాల, అలాగే కర్నె ప్రభాకర్, దేశపతి, అలాగే దేవిప్రసాద్ ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు. విష ప్రచారాలతో అధికారం చేపట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఏనాడైనా ఒంటరిగానే పోటీ చేసింది, ఒంటరిగానే గెలిచింది. 2028లో కూడా కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారు, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అని తెలంగాణ ప్రజలందరూ కూడా నినదిస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్లో జరిగినటువంటి ఆవిర్భావ సంబరాల్లో చెప్పినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడవచ్చు. దేశం వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్, అలాగే అబద్ధాలతో తెలంగాణకు వచ్చి చేరింది అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే రైతులు ఒకే పంట వేయొద్దంటూ కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టే అంశం సంబంధించి చూడొచ్చు. అన్ని పంటలు పండించి లాభాలు గడించాలి, చర్చలు జరిపి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, మహారాష్ట్ర సీఎంకు ఏడాదిగా లేఖలు రాస్తున్నా అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం సంబంధించి చూడొచ్చు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు ఊసే ఎత్తని సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే నిన్న మొన్నటి వరకు వచ్చినటువంటి అంశం సంబంధించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పేసి వచ్చినటువంటి వార్తలకు సంబంధించి ఆ అంశం ప్రస్తావించలేదు నిన్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే ఆగని బామ్మర్ది ఆక్రమణ, ఏదైతే భూమర్ది అంటే భూమికి సంబంధించి ఆక్రమణలు ఎలా కొనసాగుతున్నాయి కాంగ్రెస్ పరణ, దానికి సంబంధించి ఇక్కడ వార్త చూస్తున్నాం. సింగూరు భూముల్లో అర్ధరాత్రి పనులు జరిగాయి. మంగళవారం యథేచ్ఛగా సాగిన కబ్జా పర్వం ముంపు భూములపైన సర్వేకు కలెక్టర్ ఆదేశించారు. అలాగే నేడు ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారుల సర్వే కూడా కొనసాగుతుంది అనే అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. రైట్, ఈ అంశాలకు సంబంధించి చూస్తూ ఉన్నాం. ఈ అంశాలకు సంబంధించి మొత్తానికి